ఇప్పటి వరకు డ్యాన్స్ ప్రోగ్రాంతో మరి దేవుని మహిమపరుస్తూ వచ్చాం, దేవుని ఘనపరుస్తూ వచ్చాం. డ్యాన్స్ ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా ప్రజలు కూడుకుంటారు, ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు, అదొక ఆనందం. ఎక్కడైనా క్రిస్మస్ శుభాకాంక్షలు కానీ ఇవన్నీ చెబుతున్నప్పుడు అసలు క్రిస్మస్ శుభాకాంక్షలు ఫైనల్గా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పవలసిన సబ్జెక్టు, చెప్పవలసిన మాటలు 11 గంటల రాత్రికి చెప్తే ఎవరు వినరు కదా. అందుకోసమే ఈ మధ్య సమయంలో కొన్ని విషయాలు, దేవుని ప్రాముఖ్యమైన మాటలు మనము వింటే బాగుంటుంది. అందును బట్టి మనమందరం కూడా సిద్ధపడదాం. ఈ సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ చిలువరి గ్రామంలో అద్భుతమైన సెమీ క్రిస్మస్ను దేవుడు దీవించి ఆశీర్వదించి మనకి ఇక్కడ నిలబెట్టాడు. ఇది ఏదో టైంపాస్ కోసం పెట్టింది కాదండి, దేవుని మహిమ కొరకు పెట్టవలసినది. కనుక మనమందరం కూడా ఆత్మ పూర్ణులై దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న చరణము పాడుకుందాం. ఎందుకంటే మా తమ్ముళ్ళు వచ్చారు కదా, సౌండ్ సిస్టమ్ తమ్ముళ్ళు, వాళ్ళు నాకు చాలా ఇష్టం అనిపించింది కనుక పాట పాడాలనిపిస్తుంది. మంచిగా వాయిస్తున్నారు తమ్ముళ్ళ పేరు ఏమమ్మా? ఐజాక్, కార్తిక్, ఇద్దరు సహోదరులు. మరి కొత్తూరు ప్రాంతంలో నుంచి వచ్చారు. వాళ్ళు చాలా అద్భుతంగా వాయిస్తూ ఉన్నారు. అందుని బట్టి ఒక చరణం పల్లవి వాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావాలకు నీవే పాత్రుడవనే పాట పాడుతుందాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించదనిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించదనిన్నే నా పూర్ణ హృదయముతో, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించదనిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించదనిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. చెప్పకూడదు దేవుని మహిమపడదాం. దేవుడు రాత్రి దేవుని ఆరాధించవలసిన సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు ప్రేమించితివి, నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు, నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి, నాకు ప్రయోజనం కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ
సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ తీసుకొని వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలు దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు వింటున్నా నీ బిడ్డలకును మాకును అందరికీ నీవు పంచిపెడుతున్న ఈ వాక్కుపదేశం మా హృదయములో నాటబడేటట్టుగా పరిశుద్ధాత్మ కార్యసిద్ధి కలిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఉన్నారు. వారి పేరే జ్ఞానులని రాయబడి ఉన్నది. కనుక దేవుని బిడ్డ గమనించి ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ఒక జనన విధానం మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎవరు కూడా జన్మించలేని విధముగా ప్రభువైన యేసు జన్మించినట్టుగా లేఖనాలలో రాయబడి ఉన్నది. ఎంతోమంది జన్మించారు. కారణ జన్మ ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు, కానీ యేసు జననముకు ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భారతదేశంలో మన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం మాత్రమే జరుపుకుంటున్నామని కాదు, సర్వలోకనాథుని యొక్క సృష్టికర్త దేవుని యొక్క జన్మ విధానాన్ని, ఆ జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రజలు ఎవరెవరంటే ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలు, అనగా ప్రపంచమంతా కూడా ఈ యొక్క పుట్టుక దినను జరుపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక చరిత్ర ఉన్నది, ఆయనకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ప్రతి ఒక్క మనిషిని కదిలించడానికి దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు చరిత్రలు కొంచెం ఉంటాయి. మా నాన్నగారి పేరు తెలుసు, మా తాతగారి పేరు తెలుసు, మా ముత్తాత పేరు తెలియదు ఇంకా నాకు చెప్పాలంటే. కానీ యేసు విషయంలో అలా కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ గోత్రం నుంచి వచ్చాడు, ఎక్కడ జన్మించాడు అంత కూడా రాయబడి ఉన్నదండి. ఆధారాలతో సహా రాయబడి ఉన్నది. ఒక ఆయన 270 దేశాలలో యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్ చేసుకుంటారు అని చెప్పాను. నేనంటున్నాను 270 కాదు, ప్రపంచమంతా సర్వలోకమంతా కూడా యేసు జననం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా చేసుకుంటారు. ప్రపంచమంతా ఎన్ని దేశాలు ఉన్నాయంటే మనకు తెలియదు. ఇంచుమించు 600 దేశాలు ఉన్నాయంటారు. కొంతమంది లెక్క పెట్టి చిన్నవి పెద్దవి అన్నీ కూడా, కొంతమంది 350 లెక్కలు, 600 ఇలాగ చిన్న చిన్న అన్నీ కూడా దేశాలుగా పేరు పెట్టి మరి అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరిని ఆరాధిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట. తూర్పు జ్ఞానులు అనగా వీరి గురించి చెప్పాలంటే చాలా సమయం అయిపోతుంది.
వీరు చాలా జ్ఞానవంతులు. ఎలాంటి జ్ఞానవంతులు అంటే శాస్త్రాలను పరిశోధించి శాస్త్రమును ఏమై చెబుతున్నదో ఆ శాస్త్రం అంతా కూడా ప్రజలకు బోధించే జ్ఞానులు. ఈరోజు యేసుక్రీస్తు గురించి కొంతమంది అక్కడక్కడ కొంచెం ఆ రొట్టె ముక్క ఎలకలు కొరుకొని తింటే చూడు, అర్థమవుతుందా? ఎలక ఇళ్ళ ఎలకలు తిరుగుతాయి కదా, ఆ ఎలక ఏం చేస్తుందంటే అక్కడక్కడ రొట్టె ముక్క తింటుంది. అలాగా యేసుని గురించి కూడా ఆ ఎలక తిన్నట్టుగా అక్కడక్కడ యేసుని కొంచెం మాత్రమే తెలుసుకున్నారు, పరిపూర్ణంగా తెలియదు. మా ఊర్లో ఒక ఆయన అంటాడు, ఆయన చెప్తుంటే నేను నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. నేను సేవ చేస్తున్నా 20 సంవత్సరాలు అవుతుంది, బైబిల్ గ్రంథము 14 సార్లు నేను చదివినా. ఆయన ఏమంటాడు, శిష్యులకు దేవుడు ఎందుకు ప్రత్యక్షము కాలేడు అని మాట్లాడుచున్నాడు. ఏం చెప్పాలి ఆయనకు? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నా ఆయనకే తెలియదు. నన్ను అడుగుతుండు, క్వశ్చన్ వేస్తున్నా. ఇంకా కొంతమంది ఎలాంటి క్వశ్చన్లు వేస్తారో తెలుసా? మనిషి ముందా, మట్టి ముందా అంటే ఎవరైనా సమాధానం చెప్తారు? ఇవేనా సమాధానాలు? చెప్పుకోవడానికా, తెలుసుకోవడానికా, జ్ఞానం చూపించుకోవడానికా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మొదట భూమిని కలగజేశాడు, తర్వాత భూమిలో నుంచి దేవుడు మట్టిని తీసి మనిషిని చేశాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అయితే ఆడవాళ్ళ ముందా, మగవాళ్ళ ముందా అంత పంచాయతీ పెట్టుకుంటారు, ఈరోజు గొడవలు పెట్టుకుంటారు. ఎవరి ముందు మేము గొప్ప. అసలు ఎవరు గొప్ప అని మీకు ఎవరు చెప్పారు? అసలు ఎవరి గురించి ఎవరు చెప్పారయ్యా నీకు తెలుసా? అసలు ఇంతనన్నా ఆడవాళ్ళు గొప్పనా, మగవాళ్ళు గొప్పనా? ఆడవాళ్ళు ఏంది మగవాళ్ళు ఎట్లొచ్చారు, మగవాళ్ళు ఏంది ఆడవాళ్ళు ఎట్లొచ్చారు అని క్వశ్చన్. అర్థమవుతుందా? దీనికి సమాధానాలు ఎక్కడైనా దొరుకుతాయి అంటే ఎక్కడ దొరకవు. పరిశుద్ధ గ్రంథము చదివితే వాళ్ళకు దొరుకుతున్నాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. మొదట ఆదామును తయారు చేశాడు, తర్వాత అవ్వను తయారు చేశాడు. ఇలాగా తర్వాత వారి నుంచి ఈ భూమి మీద ప్రజలు ఉత్పత్తి కావడానికి వారిద్దరిని జతపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా ఈ లోకములు అనేక మంది అనేక విధములుగా జన్మిస్తూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఎలా ఉన్నది అంటే ఆయన పుట్టుకతోనే మహారాజుగా పుట్టాడు. అది ప్రశ్న. ఎలా పుట్టాడు? మనమందరం మనిషిగా పుట్టాం. యేసు ప్రభు ఎలా పుట్టాడంటే ఆయన పుట్టుకతోనే మహారాజుగా పుట్టారు. ఈ మాట యూదుల రాజుకు తెలియపరచబడింది, అప్పటిదాకా తెలియదు. యూదుల రాజు దగ్గరకు వచ్చి ఈ జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా యూదులకు ఒక రాజు పుట్టాడు, నాకు తెలియని రాజు ఎవరు అని వాడు పరిశీలన అవుతున్నాడు. ఈ యూదుల రాజు ఆశ్చర్యపోతున్నాడు, నాకు తెలియని రాజు ఎవడు అని. అర్థమవుతుందా? చాలా మందికి తెలియదు కొన్ని విషయాలు. ఆ తూర్పు జ్ఞానులు వచ్చి చెప్పేదాకా తెలియదు వీనికి. మీకెట్ట తెలుసు అంటే మేము శాస్త్రాలు చదివాము. మీరు ఎలాగ చెప్తున్నారయ్యా ఆ రాజు ఇక్కడ పుట్టాడని మీరు ఎలాగ చెప్తున్నారంటే గ్రంథాలను మేము పరిశోధించాం, మేము శాస్త్రాలను పరిశోధించి చెప్పే వ్యక్తులమయ్యా మేము అని వాళ్ళు చెప్పారు. ఓహో, అంటే మీరు శాస్త్రాలన్నీ పరిశోధించి గ్రహించి ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనమాట. అయితే ఎక్కడ పుడతాడని చెప్పాడు, పలానా స్థలంలో ఉంటాడని చెప్పాడు. పలానా స్థలంలో పుడతారని వీళ్ళు చెప్పారు ఆ రాజుగారికి. ఆ స్టోరీ అంతా ఇప్పుడు మనకు అవసరం లేదు. అయితే బాలుడుగా పుట్టిన యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేశారో తెలుసా? సాగిలపడి నమస్కారం చేశారు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారు వాళ్ళు? ఈ జ్ఞానులు ఎవరికైనా నమస్కారం చేస్తారండి? నేను చెప్తున్నా, 10th వరకు చదివినలకు ఒక బిల్డప్, అర్థమవుతుందా? డిగ్రీ చదివినలకు ఒక బిల్డప్, బీటెక్ చేసినకు ఒక బిల్డప్, ఎంటెక్ చేసినకు ఒక బిల్డప్. ఇట్లా చదువుకుంటూ పోతున్న కొలది వాళ్ళలో బిల్డప్ అంటాం కదా మనం. ఇంకెవరు తెలుగులో ఏమంటారు దాన్ని? ఏమంటారా తెలుగులో ఏమంటారు? గర్వం అంటారా? మోతెవరా అంటే అది ఇంకో లాంగ్వేజ్ అయిపోతుందండి. గర్వం, అర్థమవుతుందా? చదువుతున్న కొలది వరకు గర్వం వస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు వచ్చి మన మాట వినరండి ఎవరు కూడా. అలాంటి వ్యక్తులు మన మాట ఎన్నటికి వినరు. 10th చదివినోడే వినడు. నేనే వినా ఇప్పుడు 3వ తరగతి చదువుకొని బైబిల్ చదువుతున్నా. వాళ్ళని వచ్చి నేను వింటాను ఎప్పుడు. ఎందుకైనా నాకు అన్నీ తెలుసు, నువ్వేందా నాకు చెప్పేది అంట. అర్థమవుతుందా? నేను చదువుకున్నది 3వ తరగతే,
కానీ మీకు కనిపిస్తున్నా ఎంతో చదివినలా కనిపిస్తున్నా కదా, దీని వెనుక దేవుని హస్తం నన్ను నడిపించింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని హస్తం నన్ను నడిపించింది, ఒక జ్ఞానునిగా చేసింది, ప్రయోజకునిగా మార్చింది, నా జీవితమే రూపాంతరంలోకి తీసుకొని వచ్చింది. 3 సంవత్సరాలు చదివిన నేను ఆ 3 సంవత్సరాల్లో 2 క్లాసులు చదివినా, ఆ 2 కూడా సరిగా చదవలే. దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అప్పుడు చదువు నేర్చుకున్నా. కాకవత్తులు, ఆలు, ఏబిసిడులు ఇవన్నీ కూడా తర్వాత నేర్చుకున్నా. ప్రయాసపడి కష్టపడి రాత్రిలా లైట్లు వేసుకొని చదువుకొని కొంచెం అంతో ఇంతో బైబిల్ చదివొస్తే చాలు అన్నంతగా చదువుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నాకెంత బిల్డం, ఈ చదివిన ఎన్నిసార్లు నాకెంత గర్వం. మరి శాస్త్రవేత్తలు ఎంత ఉండాలి, ఆ శాస్త్రాలు చదివిన వాళ్ళకి ఎంత ఉండాలండి చెప్పండి. అర్థమవుతుందా అని చెప్పిన విషయం. అలాంటి తూర్పు జ్ఞానులు వచ్చి యేసు బాలుడుగా ఉన్నాడు, ఆ బాలుడి దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేశారంట. ఆమేన్, హల్లెలూయా. సెకండ్ ఇవ్వడం కాదు, సాగిలపడ్డారు. సాగిలపడి యేసుని పూజిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఊరికే రాలేయాలి. మళ్ళీ మనం వెళ్ళేది దేవుని దగ్గరికి రా, 4 మూటలు కట్టుకోనండి. ఏమేమి కట్టుకోలేయ్యా? బంగారం ఇంత, ఎండి ఇంత, రత్నాలు విన్ని, సాంబ్రాణి ఇంత తీసుకొని రద్దాం. ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఊరికి వెళ్ళొద్దు మనం. ఎవరో తెలుసా? ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయన మహానీయుడు. ఆయన వాక్యము ద్వారా సకల సృష్టి కలిగిందిరా బిడ్డ. మనం ఇవన్నీ ఆయన దగ్గరికి తీసుకెళ్దామని వచ్చుకుంటూ మాట్లాడుకొని అన్నీ తీసుకొని వచ్చారంట. ఎక్కడికొచ్చారు? బాలుని దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన భారతదేశంలో ఉన్న ప్రజలు ధన్యులు. ఎందుకంటే సకల గ్రంథాలలో దేవుని గురించి ముందే రాయబడి ఉన్నది కనుక మేధావులంతా, శాస్త్రవేత్తలంతా, శాస్త్రులంతా యేసుని నమ్మి పూజిస్తూ ఉన్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్ష్యాలలో వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక మాటను వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని. మేమెవరో మా తెలుసా? చౌదరీస్, మేం నాయుడ్స్, మేం బ్రాహ్మణ్స్, మేం రెడ్డిస్ అని చెప్తుంటారు. అంటే మన దేశంలో కొన్ని హెచ్చు తగ్గుల విషయాలు మనందరికీ తెలుసు. పలానా వ్యక్తి యేసుప్రభు నమ్ముతున్నాడంట, అంత గొప్ప వ్యక్తి అన్నట్టుగా మాట్లాడుతుంటాం మనం. అసలు వ్యక్తి గొప్పవాడు కాదు, కులము గొప్పది కాదు, మతము గొప్పది కాదు, నువ్వు సేవించుతున్న నీ దేవుడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సేవిస్తున్న గొప్పవాడు ఆ దేవుడే నజరేయుడైన యేసు. అర్థమవుతుందా? చాలా మంది అలాగే చెప్తూ ఉంటారు. ఆయన నమ్ముకున్నాడంట, ఈయన నమ్ముకున్నాడంట. అర్థమవుతుంది? ఆ శాస్త్రులు ఎవరు చెప్పలే, శాస్త్రవేత్తలు ఎవరు కూడా మాట్లాడలే. మేము చాలా గొప్పలమయ్యా అని చెప్పలే. వచ్చారు, సాగిలపడి నమస్కారం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూసి వచ్చారు వాళ్ళంతా? నక్షత్రాన్ని చూసి వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ వస్తుందంటే ప్రతి ఇంటి మీద స్టార్ వెలుగుతుంది. మనలో ఏం వెలుగుతుంది? స్టార్ కొనుక్కొచ్చుతాడు ఒక ఆయన మా ఊర్లో. స్టార్ పట్టుకున్నాడు, వైర్ పట్టుకున్నాడు, అక్కడ వచ్చాడు. నాకు నవ్వు వస్తుంది. మా ఆటోల్లో కూర్చుంటాడు. వచ్చి ఈ సున్నిలో షాపులో తెచ్చినాం, ఈ బ్రదర్ వాళ్ళ షాపులో తీసుకొచ్చినాం. పట్టుకొచ్చి దిగింది. ఏ నరసమ్మ అంటుండు వాళ్ళ భార్యని. ఆయన చెప్పు అంటుంది ఆమె అక్కడి నుంచి. ఇగో స్టార్ పట్టుకొచ్చిన చూసినావా? స్టారు అంటుండు. ఏమి స్టార్ పట్టుకోవడానికి ఎంత గొప్ప చెప్తుండేడు. అది ఆల్రెడీ ఫుల్ వేసిండు మనోడు, ఫుల్ వేసాడు, ఊరుకుంటూ వచ్చాడు, స్టార్ పట్టుకుంటా అంటున్నాడు. అంటే అర్థమేందో దాని స్టార్కి అర్థమేంది? స్టార్ పెట్టుకుంటున్నాము విధానం ఏమిటి? ఎందుకు స్టార్ పెట్టుకుంటున్నాం అసలు మనం తెలియదు. వాళ్ళు క్రిస్టియన్స్ కనుక వాళ్ళు యేసుప్రభు మత పోలరా, అందుకే జనరల్ స్టార్లు పెట్టుకుంటున్నారు అని చెప్పుకోవడానిక? స్టార్ ఎందుకు పెట్టుకుంటున్నామో వాళ్ళకి తెలియదు, మనకు కూడా తెలియదు. స్టార్ మాత్రం పెడతాం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టార్ ఎందుకు పెట్టుకుంటారు కానీ తెలుసా అమ్మ? తెలియదు. ఆ నక్షత్రమును చూసి వచ్చినందుకు
ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకొని వచ్చిందంటే యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చింది ఆ జ్ఞానులను. ఏ ఇంటి మీద అయితే నక్షత్రం ఉన్నదో, ఏ స్టార్ అయితే పెట్టుకుంటామో బిడ్డ గమనించాలి. ఆ స్టార్ పెట్టుకున్న ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? సమాధానకరమైన ఇల్లుగా ఉండాలి. స్టార్ పెట్టుకో, 10 పెట్టుకో, ఇంటి చుట్టూ పెట్టుకో స్టార్లు, ఎవడొద్దంటలేడు. కానీ నీవు స్టార్ పెట్టుకున్నందుకు నీ ఇంటిలో నుంచి సమాధానం బయటకు వచ్చిందా? ఏమొస్తుందండి? వస్తుందా? మీరు గమనించండి. స్టార్ పెట్టుకునడము మంచిది చెడ్డదని కాదు నేను చెప్పేది. స్టార్ పెట్టుకున్నందుకు ఆ ఇల్లు బాగుపడాలి, ఆ ఇల్లు ప్రయోజనకరంగా ఉండాలి. క్రైస్తవునికి ఇల్లు నెమ్మది కలిగి ఉండాలి. యేసులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన మొట్టమొదటి లక్షణం ప్రేమ స్వరూపి. ఏం పేరు? ప్రేమ స్వరూపి. మన ఇళ్ళలో ఉంటుందా అండి? స్టార్ పెట్టుకున్న ఇళ్ళలో ప్రేమ ఉంటుందా? కక్షలు పగలు ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ దేవుని సన్నిధికి కానీ దేవుని రాజ్యాన్ని కానీ చేరడానికి కావలసిన లక్షణాలు కావు. మన దగ్గరికి రావాలంటే ప్రేమ కావాలి. ఏం కావాలి? ప్రేమ. మా ఇంటికాడ మా తమ్ముళ్ళు, మా వాళ్ళే, మా రక్త సంబంధికులైనా సరే, మా వస్తువు ఎవరైనా వాళ్ళు తీసుకోకపోతే, నాకు తెలియకుండా తీసుకోకపోతే, ఈ చుట్టుపక్కల ఉంటారు చూడండి జనాలు, ఎవనో నేనేం సంగతి అనుకుని పోయినా, నన్ను పిలిచింది ఒక అమ్మ, ఎవనోట అంటే పాపం ఎందుకు పిలిచిందో ప్రార్థన చేసుకొని కనుక్కున్నా. మీ తమ్ముడు అంటుంది వెళ్ళగా. ఏమైందమ్మా మా తమ్ముడికి అంటే ఉసుకెత్తుకోపోయావు. ఏమెత్తుకుపోయారు? నా తమ్ముడు నా ఉసుకెత్తుకపోతే నీకేమైందమ్మా? నువ్వెందుకు చెప్పుడు? నీ కడుపు మంట ఏమిటి? నీ కడుపులో బాధ ఏమిటి? చూశారా? మా తమ్ముడు ఎత్తుకపోయినా కూడా నాకు చిచ్చు పెడదామని చూస్తున్నారు. జనాలను నమ్మోదు ఎప్పుడు కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధానం ఉండడానికి ప్రజలు ఒప్పుకోరు. సైతానుగాడు అసలుకే ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పక్కోలకు ఏం పెడతాడంటాడు? గొడవలు పెట్టిస్తాడు. తుమ్మితే పరిశాన్ పక్కోలతోటి, దగ్గుతే పరిశాన్ పక్కోలతోటి. ఏందా దగ్గేది ఉంటే మీ ఇంటికి వెళ్ళి దగ్గు, మా గోడ మీదకి దగ్గుతున్నావేంటి? అరే బాబు దగ్గిచ్చింది వచ్చినా దగ్గి, ఏమైంది? తుమ్మితే ఇక్కడ తుమ్మాలా, అక్కడ తుమ్ము అని మాట్లాడుతుంటారండి. ఏందో నాకు అర్థం కాదు. ఏదో కొంపలు మునిగిపోయినట్టే మాట్లాడుతుంటారు. ఏం తీసుకెళ్తారండి? నువ్వు కట్టుకున్న ఇల్లా, సంపాదించిన ధనమా? మర్యాదలు తీసుకెళ్ళండి, గౌరవాలు తీసుకెళ్ళండి, మంచి పేరు తీసుకెళ్ళండి. సచ్చినాక మంచి పేరు ఉండాలి. పీసినరితనం కలిగి, ఏంది మూర్ఖత కలిగే జీవితాలు కలిగి, అసూయ కలిగి నువ్వు చచ్చిపోతే నిన్ను భూలోకం అంతా కూడా నీ పేరు మారు మోగుతుంటుంది. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండండి. పక్క వాళ్ళతో ప్రేమ కలిగి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఏదో ఇక్కడ ఆస్తులన్నీ పరలోకానికి తీసుకెళ్తున్నట్టుగా, చచ్చిపోయినాక ఎమ్మడి తీసుకెళ్తున్నట్టుగా ఎన్ని గొడవలండి ఈ రోజుల్లో. నేను చెప్తున్నా, స్టార్ నీ ఇంటి మీద ఉన్నదంటే యేసు ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమ చూపించడానికే కదా లోకంలోనికి వచ్చాడు. ఆ ప్రేమను కనపరచడానికే కదా యేసయ్య దిగి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయనలాగా బోధించేవారు, ఆయనలాగా మాట్లాడేవారు ఎవరు ఉన్నారా? నేను ఒక విషయం చెప్తున్నా. మన ఒంటి మీద వలన వస్త్రాలు దోచుకుంటే మనం ఆగుతామండి? ఆగుతారా? చెట్టు ఎవరైనా గుంజుకొని వెళ్ళాలనుకో మనం ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తామండి? ఇప్పిస్తామా? ఎవరైనా ఇప్పిస్తారా? ఎవరు ఇప్పారు? యేసు ప్రభు వారు ఒంటి మీద ఉన్న వస్త్రాలు అడిగితే వదిలేశాడు. అర్థమవుతుందా? వస్త్రం ఇవ్వలేవు, ఓ నీళ్ళు ఇవ్వలేవు, గంజి ఇవ్వలేవు, ఏం బతుకుతున్నావు ఇంకా లోకంలో? నీ కడుపుకు నువ్వు నింపుకొని సరిపోదు, ఇతరులను కూడా చూడాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. యేసయ్య నేర్పించిన పాఠం. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఎంత రెచ్చగొడతారంటే అంత రెచ్చగొడతారు మా ఊర్లో. రెచ్చిపోను. ఎందుకు రెచ్చిపోను? రెచ్చుకుంటే నేను సేవకునేలాగా అవుతాను.
అర్థమవుతుందా? నన్ను రెచ్చగొడతారు గొడవలకు, దానికి దీనికి, వాళ్ళు ఇట్లా అన్నారా వీళ్ళు ఇట్లా అన్నారా అని. ఎవరు ఏమన్నా అనుకోని, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏమన్నా అనుకోని అంట, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అనుకుంటే వాళ్ళ నోట్ల ఏమంటారు తెలుసా, వీళ్ళు అంటే అనుకున్నా వాళ్ళ నోట్ల పురుగులు వాడేదేస్తా అంటారు కదా కొంతమంది, శాతగాని వాళ్ళు అంటారు కదా, అనుని ఎంత అంటానని వాళ్ళ నోరు వాడిపోతుంది అని శాపాలు పెట్టుకుంటూ తిరుగుతారు. శాపాలు అవసరం లేదు, అంటే అనుకోని దేవునికి స్తోత్రం, వాడిని దేవుడు దీవించుడు గాక. హల్లెలూయా. దేవుడు వాడిని ఆశీర్వదించుడు గాక అనండి. వాడి నోట్ల పురుగులు వాడితే వాడు చచ్చిపోతే నరకానికి పోతాడు. మరి ఇంత మీటింగ్ పెట్టి ఎందుకు? రక్షించడానికి. ఎందుకు? రక్షించడానికి. సర్వోన్నతమైన స్థలములో ఏముంది? మహిమ. తన ఇష్టమైన బిడ్డలకు ఏమి ఇస్తాడంట? సమాధానం ఇచ్చాడు. ఇది సంతోషకరమైన శుభవార్త. దీని వెంబడి ఇప్పుడు ప్రసంగం చేస్తే తెల్లవారవుతుంది. ఈ సంతోషకరమైన శుభవార్త చెప్పాలంటే తెల్లారుతుంది, అంత సబ్జెక్ట్ ఉంది ఇందులో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ రాత్రికాల సమయంలో నేను ముందు రెండే ముచ్చట్లు మనకు కావాలి. ఏంటంటే ఆయన ప్రేమ కలిగి ఉన్న దేవుడు ఈ లోకంలోనికి ప్రేమను వంచడానికి వచ్చాడు. ఆ ప్రేమను మనము రిసీవ్ చేసుకోవాలి. మన హృదయంలో ఏం దాచుకోవాలి? ఆయన మాటలను మరియమ్మ దాచుకున్నదంట. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి అమ్మ. యేసు మాటలను మరియమ్మ ఆయన హృదయములో దాచుకునేను అనే మాట ఉంటుంది. 19వ వచనమమ్మ, 2వ అధ్యాయం 18, 19 కూడా చదవచ్చు. తొందరగా చదవండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిది. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. ఆమేన్. ఏం చేసిందంట? మాటలన్నీ విని ఏం చేసుకుంది? భద్రం చేసుకున్నది. దేవుని మాటలను మనం భద్రం చేసుకోవాలి. విలువైన వాటిని భద్రం చేసుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, ఇంపైన మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అవి ఏం చేస్తాయి అంటే నిన్ను బ్రతికిస్తాయి, నిన్ను జీవింపచేస్తాయి, పరలోక రాజ్యానికి నడిపిస్తాయి, ఎలా బ్రతకాల్లో నేర్పిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? గాలికి అసలుగా పిసలుగా దూమాటగా అన్నాడు ఒకటి. అసలైన వాళ్ళకి వదిలేసి లాస్ట్ పట్టుకొని పోతే కాదమ్మా. అసలైంది ఇదే. ఏంది ఇది? ఇప్పటిదాకా జరిగింది అసలైంది కాదు, అసలైంది ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది? అసలుగా పిసలుగా దూమాటగా. ఓ రోజు ఇంట్లో కుక్క వచ్చిందంట. ఒక ఇంట్లో కుక్క వస్తే కుక్కను కూడదామని తలుపులు వేసేటప్పుడు ఏమైంది? అసలుగా పిసలుగా అంటే తలకాయ బయటకు పోయింది, మొండెం బయటకు పోయింది, తోక మాత్రం మిగిలిందనమాట. దాని అర్థం అసలుగా పిసలుగా దూమాటగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలైన దాన్ని మీరు పట్టుకోనండి అమ్మ, అంతే చాలు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను స్టార్ పెట్టుకున్న ప్రతి వారు కూడా ప్రేమను చూపించాలి. అందుకోసమే స్టార్ పెట్టుకోండి, లేకపోతే తీసేయండి. యేసు నామాన్ని అవమానపరచకండి. ప్రేమ చూపించాలనుకుంటే, కనికరించాలనుకుంటే, అర్థమవుతుందా, సమాధానంగా ఉండాలనుకుంటే స్టార్ పెట్టుకోనండి. ఇంత పెద్దగా పెట్టుకోనండి, ఎంత పెద్దగానే పెట్టుకోనండి, ఇంటి చుట్టూ పెట్టుకునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నీ స్టారు ఇతరులను యేసయ్య దగ్గరికి నడిపించే స్టార్గా ఉండాలి. అర్థమవుతుందా చెప్పిన విషయం? ఈ స్టార్ ఎక్కడికి తీసుకెళ్ళింది? యేసు దగ్గరికి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇంట్లో ఉన్న స్టార్ కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలి? యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం మనకున్న పని అంత ఏంది? యేసయ్య దగ్గరికి స్టార్లన్నీ కూడా తీసుకెళ్ళాలి. అప్పుడే స్టార్కి ఒక విలువ ఉంది, నక్షత్రానికి ఒక విలువ ఉన్నది. ఆ నక్షత్రము యేసుకు పెట్టబడి ఉన్నది, మనం కూడా స్టార్గా పెట్టబడి ఉన్నది. మనము ఒక నక్షత్రం, యేసు కూడా ఒక నక్షత్రం. అర్థమవుతుందా?
ఆయన ఒక నక్షత్రం, ఆయన పిల్లలముగా మనం కూడా ఒక నక్షత్రం. ఈ మాటలను మన హృదయంలో భద్రం చేసుకుందాం. సబ్జెక్ట్ ఇంకుంటుంది ముందుకు కనుక ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని రెండు ప్రోగ్రామ్స్ క్లోజ్ చేసుకొని ఆరాధన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకొని దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం సహోదరుడు మహేంద్ర గారికి అప్పగిస్తున్నాను. ఒక విషయం చెప్తాను, 2 నిమిషాలు. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాం ఇంత అద్భుతంగా ఎంత సంతోషంగా మనం జరుపుకుంటున్నామంటే దానికి కారకులు సహోదరుడు మహేందర్ బాబు గారు మనందరికీ ఈ యొక్క ప్రోగ్రాం అంతటి కూడా ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? స్పాన్సర్ చేశాడు. ఏం చేశాడు? స్పాన్సర్ అంటే ఏంటో తెలుసా మనకు? మాకు తెలియదు సార్, తెలియదు. స్పాన్సర్ అంటే దీనికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా పెట్టుకున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వల్ల అయితే కాదు నాయన అన్న, నేను ఉన్నానన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నా వల్ల కాదు మహేందరు అన్న, అంటే నేను ఉన్నానన్నా అన్నాడు. కొంతమంది దేవుని కొరకు ముందుగా వచ్చి ఈ కార్యక్రమాలు అన్నిటి కొరకు స్పాన్సర్ చేశారు. వాళ్ళని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే మన తమ్ముడు సునీల్ బాబు గారు కూడా ఇంత దూరము మరి తేవడం చాలా కష్టము. దానికి కావాల్సిన రేటు కూడా ఎక్కువనే ఉంటుంది. కానీ నా కొరకు దేవుని మహిమ కొరకు ఇది దేవుని కార్యం కనుక అన్నా నీకోసం నేను ఎంత వేస్తాను, ఆయన కూడా సమర్పించుకొని ఇంత దూరం వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ సునీల్ బ్రదర్ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఐజాక్ కార్తిక్ సహోదరులు ఇద్దరు కూడా వందనాలు. ఇంత దూరం వచ్చారు. దేవుడు కూడా వారిని దీవించి అనేక మీటింగ్లో వారిని బలముగా దేవుడు వాడుకునుగాక. మీ సంగీతములు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. వీటన్నిటిని ఏర్పాటు చేయాలంటే ఇది ఉండాలి. ఏం కావాలి? కాసులే కావాలి. దాని అన్నిటికీ ఈయన మహేందర్ బాబు మనకు వెనుకతట్టుండి చేశారు. ఈయనకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. వందనాలు అయ్యా, వందనాలు. మహేందర్ బాబు గారికి వందనాలు. ఈ కార్యక్రమము ఈ ప్రజలు దేవుని వార్త వినాలని, సువార్త వినాలని ఆశతో ఎంతైనా ఖర్చుకరైనా అద్భుతంగా పెడదాం. ఎంతమందిని రాని మనం పెట్టే ప్రోగ్రాం మంచిగా ఉండాలి. భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేద్దాం. అక్కడక్కడ సాంబారు పచ్చిపులుసు పోసుడు కాదు, మనం చికెన్తో పెడదాం అందరికీ అన్నాడు. ఈరోజు రాలేని వారు, దురదృష్టులు, వచ్చిన వారు ధనవంతులు, ఆమేన్ హల్లెలూయా, అదృష్టవంతులు. ఎందుకంటే మరి అలాగ సమర్పించుకు అందరికీ మంచిగా భోజనాలు కూడా పెడదామన్నాడు. అర్థమవుతుందా? మేము పరిపూర్ణంగా పెడదాం. ఏది వేసినా మంచిగా చేసి పెడదామన్నాను. ఓకే తమ్ముడు అని చెప్పి అన్ని ఏర్పాటు చేసినాం. సలహా మాత్రము ఇస్తూ వచ్చాను. అన్నిటిని కూడా మరి దేవుడు మహిమకరంగా జరిగిస్తున్నందుకు ఆయన వందనాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయం సహోదరునికి ఇస్తున్నాను. ముందు కార్యక్రమం అంతటిని కూడా నడిపిస్తున్నాడు. ఇంకో మాట, దూరం నుంచి మా చంద్రప్ప, మా సహకారి పాస్టర్ గారు, దైవ సేవకులు ఇతర ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన ఇంచుమించు ఈ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. మన గౌరవించి, ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి మరి చంద్రప్ప కూడా ఇంత దూరం వచ్చాడు. చెప్తే చాలా మంది వచ్చేవాళ్ళు, కానీ నేను కూడా ఎక్కువగా వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టలేను. చంద్రప్ప మా ప్రియుడు కనుక ఆయన కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పిలిపించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు కూడా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ముందు లాస్ట్కి చెప్పాలి. ఇవన్నీ లాస్ట్కి చెప్పేదాకా ఎవరు ఉండరు. అన్నీ చేసుకున్న వ్యక్తుల గురించి చెప్పకపోతే మనం అన్యాయం చేసినట్టు అవుతుందండి. అందుకే ఇప్పుడు చెప్పుకుంటే మంచిగా ఉంటుందండి. అర్థమవుతుందా? దేనికి స్తోత్రం కలుగును గాక. తెలవాలి కదా. మనం కూడా రేపు ఇలాంటి సమర్పణలు మనం కూడా చేయాలి. మన నుంచి దేవుడు పుట్టించాలి. ఆమేన్. గౌరవించి